సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి మహాశయ విధి పగై తరిమెనా మహోష్ణమై రుధిరమే మరిగెనా ఆగిపోయేనా త్యాగం కదా ఆదమరిచేనా దైవం వృధా సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ రూరల్ మండలంలో మిచ్చిలి గ్రామంలో ఇక్కడ తెలుగుదేశం నాయకుడైనటువంటి ఆదికేశవులను అతి దారుణంగా నిన్నటి రోజున హత్య చేయడం జరిగినది. ఈ గ్రామంలో మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ప్రశాంతంగా ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలో ఈ గ్రామంలో ఆధిపత్య పోరుతో టీడీపీ వాళ్లను అనేకమైన అక్రమ కేసులు పెట్టి గతంలో గొడవలు చేసి ఈ చనిపోయిన ఈ ఆదికేశవులను కానీ వాళ్ళ సోదరులను కానీ అందరినీ ఇబ్బంది పెట్టి అక్రమ కేసుల్లో లోపల కూడా సబ్ జైల్లో అనుభవించే విధంగా చేయడం వైసీపీ వాళ్ళు చేశారు గతంలో. ఇప్పుడు కూడా ఈరోజు ఆయన ప్రశాంతంగా ఈ ఊర్లోనే ఒక పెద్ద మనిషిగా కొనసాగుతుంటే అది చూడ్చి ఓర్చుకోలేక తెలుగుదేశం లీడరు ఎందుకు ఈ విధంగాని ఆయన్ను తీవ్రంగా హత్య చేయడం జరిగింది. ఎందుకు వైసీపీ ఇంకా మీ పార్టీ ఉందని ఏమన్నా అనుకుంటున్నారా? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేంది నెల రోజులు దాటింది, అయినా కూడా మీరు బుద్ధి రాకోకుండా ఇంకా ఇదే విధంగా కొనసాగిస్తున్నారు. గొడవలు, హత్యలు ఈ విధంగా. గతంలో ఎప్పుడన్నా కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక మొత్తం బీసీ లీడర్లని అంతం చేయడం రాష్ట్రంలో జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం వచ్చినా కూడా ఇంకా మీరు బీసీలను అంటే బ్రతకకూడదనే ఉందా ఏమన్నా ఈ వైసీపీ ప్రభుత్వానికి? మామూలుగా ఒక కొడుకున్నాడు, అతను ఇంటర్మీడియట్ చదివే, ఏదన్నా అతను ఎవరినన్నా ఇంతవరకు దాడి చేసిన దాఖలాలు ఉన్నాయా? లేవు. ప్రశాంతంగా ఉన్న ఊర్లో కూడా ఈ వైసీపీ వాళ్ళు ఈ విధంగా గొడవలు రేపి హత్యలు చేసే విధంగా పూనుకుంటున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాం. పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చినాక నువ్వు ఆగింతం చేసి వైసీపీ వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు దాడులు చేశారని చెప్తున్నావే, మళ్ళీ ఇప్పుడేం చెప్తారో మీరు సమాధానం చెప్పాలి. వైసీపీ లీడర్లు అయితేమి, జగన్మోహన్ రెడ్డి గారు అయితేమి ఎంత దారుణంగా ప్రశాంతంగా ఉన్న రాయదుర్గం నియోజకవర్గాన్ని కూడా ఈ విధంగా చేయడం మీకు ఇంకా బుద్ధి రాలేదు. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో 164 సీట్లు వచ్చినా కూడా ఇంకా ఏదో అనుకుంటున్నారు. 11 సీట్లతోనే ప్రజలు మీకు తీర్పిచ్చారనేది కూడా రాకోకుండా ఇంకా మీ అరాచకాలను, కిరాతకమైన వ్యవస్థను నడపాలని చూస్తున్నారు. ఇది ఏమాత్రం సహించము. మా అధినేత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ హత్యకు ఎవరెవరు కారకులో అధికారులను ఆదేశించి వాళ్ళను కఠినంగా శిక్షించే విధంగా, శిక్ష ఖచ్చితంగా అమలు చేసే విధంగా తెలుగుదేశం పార్టీ ఈ కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటుంది. ఏదున్నా కూడా మీరు ఎవరు భయపడిన అవసరం లేదు. ఇదే నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు కాళ శ్రీనివాసులన్న గారు ఏ రోజన్నా కానీ ఒక చిన్న గొడవకి ఏమన్నా కారకులయ్యారా? లేదు. ప్రశాంతంగా ఉండాలని ఆయన కూడా ప్రశాంతత కోసం కోరుకున్నాడు. ఈరోజు అనివార్య కారణాల వల్ల తెలియక విజయవాడలోకి
విజయవాడకి వెళ్ళారు, రావడానికి టైం కుదరలేదు కాబట్టి నేను జిల్లా అధ్యక్షునిగా ఇక్కడికి వచ్చాను. కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, కుటుంబ సభ్యులకు, ప్రజలకు తెలియజేస్తున్నాము, ఈ వైసీపీ ఆగడాలను, వాళ్ళ అక్రమాలను అరికట్టే విధంగా మన ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు వీటిపైన చర్యలు వెంటనే తీసుకుంటారు. పోలీసు వారు కూడా తొందరలో, అతి తొందరలో వాళ్ళని అరెస్ట్ చేసి